టమాటా కోడిగుడ్డు కూర ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. నాకైతే నా ఫేవరెట్. అస్సలు వదలకుండా తింటాను. ఎంత బాగుండిద్దంటే సూపర్గా ఉండిద్ది అనమాట. మార్నింగ్ ఏం కూర చేయలేదు కదా, అందుకు ఇప్పుడు నాకు ఇష్టమైన కూర చేశాను అనమాట. నాకు ఇష్టమనే కాదు, మా ఇంట్లో అందరికీ నచ్చిద్ది ఈ కూర, టమాటా కోడిగుడ్డు. సో కడుపు నిండా తిని పండుకోవచ్చని టమాటా కోడిగుడ్డు చేశాను. భలే ఉండిద్ది. సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే సరిగ్గా ఉడకదు. ఇది మంచిగా మెత్తగా ఉడికిన తర్వాతే ఇందులో ఫస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, రోట్లో నూరుకున్న అల్లం పేస్ట్ అనమాట, వాసన పోయేంత వరకు ఉంచుకోవాలి టమాటాలలోనే. ఆ గుజ్జులోనే బాగా మంచిగా ఉడికిద్ది, ఆ స్మెల్తోనే బాగుండిద్ది. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి అది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. కదలపకూడదు అనమాట, అలాగే ఉంచాలి. 3 గుడ్లు వేసుకున్నా. ఆ స్మెల్ భలే వస్తుంది, మూత తీయగానే కడుపు నిండిపోయింది. ఇలా 3 ఎగ్స్ వేసుకున్నట్లయితే ఇది బాయిల్ అవుతాయి కదా, ఉడకబెట్టిన గుడ్లు లాగానే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పీస్ ఇలా ఉండిద్ది. నాకు భలే ఇష్టం ఇలా వండటం. నేను మా అక్క దగ్గర నేర్చుకున్నా. సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, భలే ఉండిద్ది. చాలా ఫేవరెట్, చాలా ఇష్టం అన్నమాట. సో ట్రై చేయండి మీరు కూడా, భలే ఉండిద్ది. సో ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.